ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం సమావేశం జరగనుంది. ఈ భేటీకి ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు హాజరు కానున్నారు. ఏడాది కాలంలో ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధిపై చర్చించనున్నారు. మొదటి ఏడాది ప్రోగ్రెస్ వివరించి 2 ఏడాది లక్ష్యాలపై చర్చించనున్నారు. 2 ఏడాది పాలన లక్ష్యాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించనున్నట్టుగా తెలుస్తోంది. తొలి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఎన్టీఏ నిర్వహిస్తున్న సభకు అమరావతిలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ఈ సభ ప్రారంభం కానుంది. ఏడాది కాలంలో సాధించిన అభివృద్ధిపై చర్చించడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో సీఎం నేతృత్వంలో విస్తృతంగా చర్చించనున్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. రెగ్యులర్ గా జరిగే సమావేశాలకు భిన్నంగా సుపరిపాలనలో తొలి అడుగు సమావేశం జరగనుంది. ప్రత్యేక సమావేశాలకు రౌండ్ టేబుల్ను ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి కూర్చొని ఆయా నియోజకవర్గాల్లో ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి, భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రణాళికలపై విస్తృతంగా చర్చిస్తారు. అంతేకాకుండా వికసిత్ భారత్లో భాగంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక అమలు ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టబోయే ప్రణాళికలపై విస్తృతంగా చర్చిస్తారు.